హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ చాలా టేస్టీగా సింపుల్గా అయిపోయేలాగా గోంగూరతో పప్పు చూపించుతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒక్కసారి పప్పు ట్రై చేశారంటే కనుక ఆకుకూర పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళే ఉండరండి, అంత బాగుంటుంది. ఆకుకూర పప్పు చేయాలి అంటే కొన్ని టిప్స్ యూస్ చేస్తే చాలా బాగా వస్తుందండి టేస్ట్ అయితే. దీనికోసం నేనైతే పప్పుని ముందుగా కుక్కర్లో చేసుకుంటున్నానండి. దానికోసం కుక్కర్ తీసుకుని అందులోకి 1.5 గ్లాస్ దాకా కందిపప్పుని తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకుని వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.5 గ్లాస్ దాకా తీసుకున్నాను. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి. పప్పు చక్కగా ఇలా కడుక్కున్న తర్వాత ఇందులోకి గోంగూర వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద కట్ట గోంగూరను తీసుకున్నాను. ఆకులన్నీ ఒలుచుకుని బాగా శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత ఇందులోనే ఒక టమాటా వేసుకుంటున్నానండి. గోంగూర ఎంత పుల్లగా ఉన్నా సరే టమాటా కూడా ఖచ్చితంగా వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. టమాటా కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోవాలి. తర్వాత పప్పు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలండి. వాటర్ మరి ఎక్కువగా పోయొద్దు. ఆ పప్పు మునిగే వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 5 విజిల్స్ రావాలండి. గోంగూర పప్పు కాబట్టి 5 విజిల్స్ వస్తే చక్కగా మెత్తగా ఉడుకుతుంది పప్పు మనకి. 5 విజిల్స్ తర్వాత చూపిస్తాను. చూడండి, మనకి పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా మొత్తం మెదుపుకుంటే చక్క పప్పు మెత్తగా అయిపోతుందండి. ఆకుకూర పప్పు ఎప్పుడైనా సరే మనకి కందిపప్పు అనేది తక్కువ ఉండాలి. అలాగే మనం వేసుకునే ఆకుకూర ఏదైనా సరే ఎక్కువగా ఉంటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా రుచిగా ఆకుకూర పప్పు వండాలి అంటే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. కందిపప్పు తక్కువ వేసుకోండి, అలాగే ఆకుకూర వీలైనంత ఎక్కువగా వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని రుచికి తగినట్టుగా ఉప్పు అలాగే కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఆల్రెడీ ముందుగా పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి 1 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకుని వాటర్ చూసుకుని మీకు పప్పు బాగా గట్టిగా కావాలి లేదా లూజ్గా కావాలి అనే దాన్ని బట్టి చూసుకుని వాటర్ వేసుకోండి. ఇక్కడ నేనైతే ఇలా ఈ జారుగా తీసుకున్నానండి పప్పు. ఇలా ఉంటే మనకి చల్లారిన తర్వాత కూడా ఇది గట్టి పడకుండా ఉంటుంది. ఇలా పప్పులో ఉప్పు కారం కూడా వేసేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాల పాటు స్టవ్ వెలిగించి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ పోపు కోసం ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని అందులోకి పోపు గింజలు వేసుకోవాలి. నేను పప్పులో ఎక్స్ట్రాగా పోపు గింజలు వేయనండి, ఓన్లీ ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటాను. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. గోంగూర పప్పు అంటే కంపల్సరీ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుందండి. ముందుగా వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి ఈ 3 బాగా వేగాలి. మనకి చక్క వెల్లుల్లి కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఇలా వేగిపోయిన తర్వాత లాస్ట్లో 1 కప్పు దాకా ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు గోంగూర పప్పు చేసినప్పుడు ఉల్లిపాయలు పప్పు ఉడికేటప్పుడు కూడా చాలామంది వేస్తూ ఉంటారు. పప్పు ఉడికేటప్పుడు కన్నా ఇలా పోపులో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చే వరకు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర పప్పులోకి కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది అసలు పప్పు అయితే కనుక. ఇలా ఫైనల్గా మనం పోపులో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేస్ట్ చేస్తాం కాబట్టి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది పుల్లగా తినటానికి. గోంగూర పప్పు పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కూడా కరెక్ట్గా పడితేనే మనకి పప్పు టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఒకసారి గోంగూర పప్పుని మీరు కూడా ట్రై చేయండి. తినటానికి కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.